లేదు. దేవుని వాక్యము చేతిలో లేకుండే 100 సంవత్సరాలు దేవునితో నడిచి దేవుని స్నేహితుడిగా పిలువబడితే 66 పుస్తకాలు కలిగిన ఈ దేవుని వాక్యాన్ని చేతబట్టుకుని దేవునితో నడవటంలో కృంగిపోయి డస్సిపోయి సోలిపోయి సొమ్మసిల్లిపోయి పడిపోయి భ్రష్టు పట్టిపోయి పాపాత్ముడని ఈ మానవుని క్రైస్తవుని ఏమనాలి? బైబిల్ లేనప్పుడు క్రైస్తవ జీవితం సాధ్యమైతే బైబిల్ ఉన్నప్పుడు ఎందుకు సాధ్యం కావట్లేదు? సంఘం లేనప్పుడు క్రైస్తవ జీవితం సాధ్యమైతే సంఘం ఉన్నప్పుడు ఎందుకు సాధ్యం కావట్లేదు? సేవకులు లేనప్పుడు క్రైస్తవ జీవితం సాధ్యమైతే సేవకులు ఉన్నప్పుడు క్రైస్తవ జీవితం ఎందుకు సాధ్యం కావట్లేదు? ఏ సోషల్ మీడియా లేనప్పుడు, యూట్యూబ్ లేనప్పుడు, వాట్సాప్ లేనప్పుడు, ఫేస్బుక్ లేనప్పుడు, దేవుని యొక్క వాక్యం రేడియోల ద్వారా, పెన్ డ్రైవ్స్ ద్వారా, సీడీల ద్వారా బయటికి రానప్పుడు క్రైస్తవుడిగా జీవించి దేవుని స్నేహితుడిగా పిలువబడ్డం సాధ్యమైతే ఇప్పుడు అన్ని ఉన్న దినాల్లో క్రైస్తవుడిగా జీవించడం ఎందుకు సాధ్యం లేదు? లోపం దేవునిలోనా మనలోనా? ఎవరిలో లోపం ఉంది? నేను ఈ మాటలు చెప్తే మీరు అనొచ్చు మేము బైబిల్ లేకపోతే ఖచ్చితంగా క్రైస్తవులం అంటారు. అది ఖచ్చితంగా పచ్చబద్ధం. 66 పుస్తకాలు కలిగిన బైబిల్ చేతిలో పట్టుకున్న దినాల్లోనే క్రైస్తవుడిగా జీవించడానికి ఇంత ఇబ్బంది ఉంటే బయటికి పోతే నీ కొరకు ప్రార్థించే సేవకులు, అటు దూరం వెళితే నీ కొరకు ప్రార్థించే సంఘం, ఇటు దూరం వెళితే సోషల్ మీడియాలో దేవుని యొక్క వాక్యం వినే అవకాశం, ఇటు దూరం వెళితే దేవుని వాక్యం నీకు పరిచయం, ఇటు దగ్గరికి వెళితే ఇంక దేవుని యొక్క వాక్యం రేడియోల ద్వారా, టెలివిజన్ ద్వారా మారం రోగిపోయి పిట్టలు కోలాహలం చేసి బూరధ్వని వినిపిస్తూ దేవుని యొక్క వాక్యము చెవుల్లోనికి గుచ్చుకొని పోయి హృదయంతరంగంలోనికి ప్రవహించిన ఈ దినాల్లో క్రీస్తు శిలువ వైపు చూచి ఆయన వైపు చూడలేకుండా బ్రతుకులో పాడైపోయామంటే ఏమనాలి మనల్ని? నాకు ఒక ప్రశ్న ఉంది. ఆ ప్రశ్న నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మీరు నాకు తప్పక జవాబు చెప్పండి, సహాయపడండి అయిపోయిన తర్వాత అయినా. ఆ ప్రశ్న ఏంటంటే, ఇదే మన తరములోనే డాక్టర్ బిల్లీ గ్రాహం గారు ఆయన పిల్లలతో సంసారంతో ఇదే బైబిలే పట్టుకున్నాడు, ఇదే భూమి మీద నడిచినాడు, ఇదే గాలి పీల్చినాడు, ఇవే నీళ్లు తాగాడు. దాదాపు 99 సంవత్సరాలు పండు వృద్ధుడై ప్రభు యొక్క పిలుపు కొరకు ఎదురు చూసి మహిమా ప్రవేశం చేశాడు. 150 దేశాల్లో 80 మిలియన్ల ప్రజలను క్రీస్తు యొక్క సువార్త ద్వారా పరిచయం చేసి తీసుకొని వచ్చినాడు. అదొక వైపు. ఇంకొక వైపు ఇదే భారతదేశంలో, ఇదే ఆంధ్రప్రదేశ్లో భక్సింగ్ గారు ఒక సామాన్యమైన మానవుడిగా ఇదే బైబిలే పట్టుకున్నాడు, ఇదే స్థలాల్లో తిరిగాడు, ఇదే ప్రజల మధ్య సంచరించినాడు, ఇదే గాలి పీల్చినాడు, ఇదే నీళ్లే తాగాడు, ఇదే తరములో జీవించినాడు, ఇలాగ దేవుని వాక్యం ప్రకటించినాడు. కొన్ని వేల సంఘాలు నిర్మించట్లో దేవుడు ఆయన వాడుకుంటూ వచ్చినాడు. ఇప్పుడు నేను ఇదే బైబిలే పట్టుకున్నాను, ఇదే గాలి పీలుస్తున్నాను, ఇదే మనుషుల మధ్యలో జీవిస్తున్నాను, ఇదే బైబిలే చదువుతున్నాను, ఇదే దేవుడు నాతో కూడా ఉన్నాడు. ఇది నాలో నేను ఎందుకు చేయలేకపోతున్నాను? నేను వాక్యం ప్రకటిస్తే మనుషులు రారే, చేతులు ఎత్తమంటే ఎత్తేవాళ్ళు కూడా దించుతున్నారే, దేవుని యొక్క వాక్యం కొరకు స్పందించకుండా దాటిపోయి బైకాట్ చేసేవాళ్ళు ఉన్నారే, దేవుని వాక్యం అంటే ఇష్టం లేకుండా పరుగులు తీసేవాళ్ళు ఉన్నారే. అది దేవుడు వాళ్ళకి చేసినప్పుడు ఎందుకు నాకు చేయట్లేదు? లోపం దేవుళ్ళో ఉందా? దేవుడి పక్షపాత? 66 పుస్తకాలు కలిగిన బైబిల్ మన చేతుల్లో లేదా? ఇదే సంచరించిన ప్రాంతంలో వాడలేరా? వాళ్ళు ఎందుకు చేశారు, మనం ఎందుకు చేయట్లేదు? వాళ్ళకి ఎందుకు సాధ్యమైంది, మనకి ఎందుకు సాధ్యం కావట్లేదు? వాళ్ళని దేవుడు ఎందుకు వాడుకున్నాడో మనల్ని ఎందుకు వాడుకోవట్లేదు? స్వభావేంటి? వారు ఆశీర్వదించబడ్డారు, అనేకులకు ఆశీర్వాదముగా మార్చబడ్డారు. ప్రభు బల అలాంటి వాళ్ళ కొరకు దేవుడు సిద్ధం చేశాడు. వెరగొట్టబడి నలగొట్టబడి క్రీస్తు కొరకు జీవించేవారు. బైబిల్లో రాయబడింది కదా, గోధుమ గింజ భూమిలో పడి పాత పెట్టబడితే అది విస్తారంగా ఫలిస్తుంది, అది పాత పెట్టబడకుండా ఉంటే అది ఫలించదు. అందుకని మనం దేవుడికి దూరం అయిపోయాం. దేవుడి వాక్యం చేతిలో ఉంది కానీ హృదయంలో లేదు. దేవుని ప్రజలు పక్కన ఉన్నారు కానీ మనసులో లేరు. దేవుని కార్యక్రమాల గురించి నోటి పెదవుల దాకా వస్తున్నా కానీ హృదయంతరంగంలో వ్రాయబడట్లేదు. దేవుని ప్రేమిస్తున్నామని మాటలతో మాట్లాడుతున్నా కానీ హృదయం దూరం అయిపోయింది. సమస్య లోపమెక్కడ? దేవుడితోనా? లోపమెక్కడ? వాక్యంతోనా? లోపమెక్కడ? ప్రస్తుత తరంతోనా? లోపమెక్కడ? సంఘంలోనా? లోపమెక్కడ? సమాజంలోనా? కాదు, లోపం నాలోనే, లోపం మనలోనే. లోపం మనలోనే ఉంది కనుక భవిష్యత్ దేవుడు మనల్ని వాడుకోవట్లేదేమో. ఈ మధ్యాహ్నం దేవుడు మరొక అవకాశం మనకు అనుగ్రహిస్తున్నాడు. మన దగ్గరికి మనం రావచ్చు.
ఆ శిలువ వేయబడి యేసు ప్రభు యొక్క రక్తపూటలో కడుక్కోవచ్చు, శుద్ధీకరించబడవచ్చు, ముందుకు సాగిపోయే అవకాశం ఉంది. అదొక ఊరు, పల్లెటూరు. ఆ ఊరికి అల్లంత దూరాన కొండలు, మధ్యలో పరిచినట్లు పచ్చిక బయళ్ళు, రమణీయమైన ఆ నీటి కొలను. ఈ వాతావరణం అంతా ఒక గురువు గారికి, సన్యాసి గారికి నచ్చింది. ఊరికి వెలపట ఆ గురువు వెళ్ళాడు, అక్కడ తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. కొంతకాలం ఒక శిష్యుడు పరిచయం అయ్యాడు. ఆ శిష్యుని కూడా అక్కడే ఉంచుకున్నాడు. ఇప్పుడు గురువు అన్నాడు, శిష్య, నేను ఇక్కడి నుండి వేరే స్థలానికి వెళుతున్నాను, నీవు ఇక్కడే ఉండు, ఇక్కడే తపస్సు చేసుకో, తిరిగి నేను వస్తానన్నాడు. ఆ శిష్యుడు అన్నాడు, సరే గురువు గారు, మీరు బయలుదేరండి, మీరు ఎప్పుడు వచ్చినా నేను ఇక్కడే ఉంటా, మీరు ఎప్పుడైనా ఇక్కడికే రండి. ఇప్పుడు గురువు వెళ్ళిపోతున్నాడు. నేను వెళ్ళిపోతున్నాను కదా, నీకు ఏదైనా ఒక బహుమానం ఇవ్వాలని కోరుతున్నాను, వెళ్ళక మునుపు ఏం కావాలో చెప్పు అన్నాడు. ఈ శిష్యుడు అన్నాడు, గురువు, నాకు 2 దోవతులు అంటే 2 లుంగీలు కట్టుకోవటానికి కావాలా. 2 ఎందుకు అడుగుతున్నానంటే, ఒకటి కట్టుకుంటా, ఒకటి మాసిపోతే ఉతికి ఆరేస్తా, మరలా అది కట్టుకుంటా, ఇది మాసిపోతే నేను ఉతికి ఆరేసుకుంటా. అందుకే నేను 2 అడిగాను, నాకు ఆ 2 మీరు దానం చేసిపోతే చాలు. గురువు శిష్యుని యొక్క కోరిక మన్నించినాడు, ఇష్టపడినాడు. 2 దోవతులు తెచ్చి శిష్యునికి ఇచ్చినాడు. వీటితో నేను కాలం చేస్తుండు, నేను తిరిగి వస్తా అన్నాడు. కథని మనం కట్ చేస్తే గురువు వెళ్ళిపోయాడు. శిష్యుడు కాలం చేస్తున్నాడు. ఒక దోవతి కట్టుకున్నాడు, ఇంకొక దోవత మాసిపోతే దాన్ని ఉతికి ఆ కొండలో మధ్యలో ఒక చిన్న చెట్టు ఉంటే చెట్టు కింద కూర్చొని తపస్సు చేసుకునేవాడు కనుక ఆ చెట్టుకి ఆరేశాడు. ఆరేసి ఊర్లోనికి భిక్షాటన కొరకు వెళ్ళాడు, భోజనం కొరకు. అమ్మా భిక్షం, భోజనం అని అంటే ఎవరో ఉన్నవాళ్ళు అది ఇది వేశారు, తీసుకొని వచ్చినాడు. సాయంకాలం అయింది. వచ్చి తిరిగి దోవతి మార్చుకుందామని చూస్తే ఆ చెట్టుకి ఆరేసిన దోవతి కనిపించలేదు. ఏమైంది, ఇక్కడ కూడా దొంగలు వచ్చారా, దానికి దోవతిని కూడా తీసుకెళ్తారా అని అటు ఇటు చూచాడు. ఎక్కడ ఆరేసిన దోవతి కనిపించలేదు. వెతకడం ఆరంభిస్తే అల్లంత దూరాన చిన్న రంధ్రాల్లో దోవతి యొక్క ముక్కలు పడ్డాయి. ఏంటంటే ఎలకలు ఆరేసిన దోవతను లాక్కొని పోయి ఆ రంధ్రాల్లో కొన్ని తినేసినాయి, కొన్ని తర్వాత దాన్ని కొరికేసినాయి. ఈ సంగతి ఆయన మనసు గాయం చేసింది. అందుకే ఓ దినాన్ని తిరిగి ఆ ఊరు వెళ్ళాడు. ఊరికి వెళ్ళి ఆ ఊర్లో అడిగాడమ్మా, 2 దోవతులు ఇవ్వండి అమ్మా అని ఒక గణరాలను అడిగాడు. ఆమెన్నది, 2 దోవతులు ఎందుకంటే, అమ్మా ఒకటి వాడుకుంటా, ఒకటి ఆరేసుకుంటాను, ఉతికేసి అన్నాడు. 2 ఇచ్చింది. 2వ రోజు కూడా ఈయన ఒకటి ఉతికి ఆరేస్తే అలాగే ఎలకొచ్చింది, ఆరేసిన దోవతను తీసుకుని వెళ్ళింది, కొట్టేసింది, పాడు చేసింది. 2-3 రోజుల తర్వాత మరలా ఈయన వెళ్ళి ఆ గణరాలను అడిగాడు, అమ్మా 2 దోవతలు ఇవ్వండి. మన 2 ఇచ్చాను కదయ్యా. అవునమ్మా ఇచ్చారు. ఒకటి కట్టుకుని ఒకటి ఆరేస్తే ఎలకొచ్చి దాన్ని కొట్టేసింది, కొరికేసింది, అది వాడటానికి ఉపయోగకరంగా లేదు అని అంటే ఆమె చెప్పింది, అయ్యా నువ్వు రోజు మార్చి రోజు 2 దోవతులు ఇవ్వు అని ఇక్కడికి రావడం అంత బాగలేదు. మా ఇంట్లో ఒక పిల్లి క్యాట్ ఉంది, దాన్ని నువ్వు తీసుకెళ్లి అక్కడ పెట్టుకుంటే ఎలకలు దెబ్బకి సెట్ అయిపోతాయి, ఈ పిల్లిని తీసుకుని అక్కడ పెట్టుకో అని చెప్పింది. సరేనమ్మా మీరు పిల్లే ఇవ్వండి అన్నాడు. పిల్లిని తీసుకెళ్లాడు, ఆ కొండల దగ్గర ఉంచినాడు. ఆ పిల్లిని మేవ మేవ అంటుంటే ఎలకలు అనేది దెబ్బకి సెట్ అయిపోయి పిల్లి వచ్చి ఎలక భద్రమని పరిగెత్తిపోయాయి. కొన్ని రోజులు అయిన తర్వాత ఈయన వచ్చి గణరాలను అడిగాడు ఈ శిష్యుడు, అమ్మా 1 లీటర్ పాలు ఇవ్వండి అమ్మా అన్నాడు. ఎందుకయ్యా పాలు అంటే, మీరు పిల్లిని ఇచ్చినారు కదమ్మా, దానికి పాలు కావాలి కదా అని అన్నాడు. ఆమె అలాగ రోజు మార్చి రోజు 1 లీటర్ ఇస్తుంది. ఇలాగ రోజు మార్చి రోజు ఈయన వచ్చి అడుగుతుంటే ఆమె చెప్పింది, అయ్యా నువ్వు రోజు మార్చి రోజు వచ్చి లీటర్ పాలు అడగడం ఏం బాగలేదు, మా ఇంట్లో ఒక పాడా ఉంది, ఆవును తీసుకెళ్లి అక్కడే కట్టేసుకో, అది పాలు ఇస్తే ఆ పాలు తీసుకుని ఈ పిల్లికి పోయి, పిల్లి అక్కడే ఉంటది కనుక ఎలకలు రాకుండా నీ దోవత భద్రంగా ఉంటది అని చెప్పింది. మంచి ఐడియా అమ్మా అని దాన్ని తీసుకుని వెళ్ళి అక్కడే కట్టేసినాడు. కొంతకాలం అయిపోయిన తర్వాత వచ్చాడు ఆ గంధాల ఇంటికి. అమ్మా ఒక మోపు, మేము మోపు అంటాం, మీరేమంటారో తెలియదు, మోపేనా, ఒక మోపు పచ్చిగడ్డి ఇవ్వండి అమ్మా అని. ఎందుకయ్యా అనంటే, ఆ పాడావు కదమ్మా, పచ్చిగడ్డి తింటే ఎక్కువ పాలు ఇస్తుందేమో అని. అలా గడ్డి ఇచ్చింది. రోజు మార్చి రోజు వచ్చి ఇలాగ అడుగుతుంటే ఆమె చెప్పింది, అయ్యా రోజు మార్చి రోజు వచ్చి నువ్వు పచ్చిగడ్డి ఒక మోపిమ్మని అడగడం ఏం బాగలేదు, నేను ఇవ్వడం కూడా నాకు నచ్చట్లేదు, నువ్వు ఎక్కడుండేదంటే మెట్టికి కొండ దగ్గర అమ్మా 2 రాళ్ళు ఉంటాయి కదా, మధ్యలో ఖాళీగా నీళ్లు ఉంటాయి, కొలనుంది, అక్కడ పచ్చిక బయలు ఉండే. ఆ పచ్చిక బయలు మా పొలమే, అది 5 ఎకరాలు ఉంది, ఆ పొలం చేసుకో, అక్కడ గడ్డి పట్టించుకో, ఆ గడ్డి కోసుకొని ఈ పాడావుకి వేసుకో, పాడావు పాలు ఇచ్చినట్లల్లా పిల్లికి పెట్టు, పిల్లి పాలు తాగుతా ఎలకలు రాకుండా చేస్తుంది, అప్పుడు నీ దోవతలు భద్రంగా ఉంటాయి. ఇవన్నీ నీ దోవత పోకుండా ఉంటారు మార్గాలు. చాలా బాగా చెప్పారమ్మా అన్నాడు.
వెళ్ళాడు, ఆ పొలం అంతా చదును చేసినాడు. ఇంకొక రోజు ఉదయాన్నే ఆమె దగ్గరికి వచ్చినాడు, గనరాల దగ్గరికి. అమ్మా, ఒక కాడి ఎద్దులు కావాలమ్మా అన్నాడు. ఎందుకయ్యా కాడి ఎద్దులు అంటే, మీరు పొలం ఇచ్చినారు కదమ్మా 5 ఎకరాలు, దాన్ని దున్ని చేసుకోవాలంటే ఎద్దులు కావాలి కదమ్మా అని అన్నాడు. ఎద్దులు ఇచ్చింది, తీసుకెళ్ళాడు. తర్వాత దాన్ని అంత బాగా దున్నేసాడు, విత్తనాలు వేసినాడు. తర్వాత పంట బాగా పైరు వచ్చింది. అప్పుడు ఒక రోజు వచ్చాడమ్మా, ఒక 100 మంది కూలీలు కావాలమ్మా అన్నాడు. ఎందుకయ్యా కూలీళ్ళు అంటే, పంటకు ఇట్టానికమ్మా 5 ఎకరాలు ఏపొగ పెరిగిందమ్మా, 100 మంది అయినా కూడా తక్కువ వస్తారేమో అని 100 మంది కూలీళ్ళని ఇచ్చింది. ఆ కూలీళ్ళు 100 మంది ఆ పొలంలో కోస్తా ఉంటే, పొలానికి అల్లంత దూరాన ఒక కాడి ఎద్దులు కట్టబడి ఉంటే, దానికి అల్లంత దూరాన ఒక కొలనుంటే, ఆ నీళ్ల మీ పక్షులు వేలాడుతుంటే, ఆ కొలనికి సమీపంలోనే ఒక ఆవు మేస్తూ ఉంటే, ఆవుకు పక్కనే పిల్లి ఉంటే, దానంతట చుట్టూ చెట్లకు దోవతలన్నీ వేలాడుతుంటే అందంగా మనోహరంగా కనిపిస్తుంది ఆ దృశ్యం. సీన్ కట్ చేస్తే ఓ దినాన ఇలాంటి దృశ్యం కనిపించేటప్పుడు వాళ్ళ గురువు రానే వచ్చాడు. అక్కడ చూశాడు. ఆయన వెళుతున్నప్పటికీ ఇప్పటికీ మార్పు అసలు ఊహకందని విధానంలో ఉన్నాడు. ఎక్కడా నేను వెళుతున్నప్పుడు ఇన్ని దోవతలు లేవే, ఇక్కడేంటి ఇన్ని దోవతలు వచ్చేసాయి, నేను వెళ్తున్నప్పుడు ఇక్కడ చెట్టు ఉందే, ఇక్కడేంటి పందిరి వచ్చేసింది, నేను వెళ్తున్నప్పుడు ఇక్కడ ఆవు లేదే, ఆవు వచ్చేసింది, నేను వెళ్తున్నప్పుడు ఇక్కడ పిల్లి లేదే, పిల్లి అరుస్తుంది, నేను వెళ్తున్నప్పుడు ఇక్కడ పొలం లేదే, పొలం వచ్చేసింది, నేను వెళ్తున్నప్పుడు ఇక్కడ ఎద్దులు లేవే, ఎద్దులు వచ్చేసినాయి, నేను వెళ్తున్నప్పుడు పొలం చేసేవాళ్ళు లేరే, ఇప్పుడు 100 మంది పని చేస్తున్నాడు, మొత్తానికి అన్ని ఉన్నాయి కానీ అసలైనవాడు ఎక్కడా? ఎక్కడికి వెళ్ళాడు నా శిష్యుడు? వాడేమన్నా అటు ఇటు బయటికి వెళ్ళాడా అని అటు ఇటు పరిచయం ఉన్న స్థలం అంతా చూశాడు. తిరిగి ఆ పొలం దగ్గరికి వెళితే మనోడు డ్రెస్ పూర్తిగా మారిపోయింది. ఇంటికి ముందు పంచి కట్టుకొని తిరిగేవాడు, ఇప్పుడు కద్దరికిద్దరేసి బ్రాస్లెట్ వేసి పైజామా గీసామా మార్చేసి ఫుల్గా అక్కడ పని చేస్తూ 100 మంది కూలీలు ఎదురు పని చేస్తున్నాడు. గురువుని చూసిన వెంటనే షాక్ అయిపోయాడు. షాక్ అయిపోయి, అయ్యా ప్రణామాలు అన్నాడు. ఎవరు రా నువ్వు? పలానా పరందామయ్యేనా? అవును గురువా. ఏమరా ఇంత మారిపోయావు? డెవలప్మెంట్ అండి. ఏమైంది? డెవలప్మెంట్ అయింది. నేను చాలా డెవలప్ అయ్యానండి. అసలు నేను డెవలప్ చేయాలంటే ఊర్లో చచ్చిండొచ్చు కదా. ఊర్లో నుండి బయటకు వచ్చి సన్యాసిగా ఉండి తపస్సు చేసుకుని జపతపాలతో దేవుణ్ణి చూడాలని దానికి ఊరికి బయటకు వచ్చి ఇక్కడ సామాన్యమైన జీవితం జీవించమంటే, ఇక్కడ కూడా దాదాపు రైతు జీవితం జీవించే స్థాయికి వచ్చేసావేంటి? ఆ రైతు జీవితం జీవించడానికి ఊర్లో ఉండొచ్చు కదా. ఊరు బయటకు వచ్చి రైతు జీవితం ఎందుకు జీవించదాం? శిష్యుడు నోట మాట రాలేదు. శిష్యుడు ఆ గురువు పాదాలు పట్టుకున్నాడు. అయ్యా, ఇది డెవలప్మెంట్. మీరు కూడా ఇక్కడే ఉంటే ఇంకొక పిల్లి వస్తుంది, మీరు ఇక్కడే ఉంటే ఇంకొక ఆవు వస్తుంది, మీరు ఇక్కడే ఉంటే ఇంకొక కాడెద్దులు వస్తాయి, మీరు ఇక్కడే ఉంటే ఇంకొక 5 ఎకరాల పొలం వస్తుంది, మీరు ఇక్కడే ఉంటే ఒక ఊరు అవుతుంది. మీరుండరా? తాను చెడిన కోతి వనమెల్ల చెడును అన్నట్టుగా నువ్వే లోకములో గెలిచిపోయి లోకాన్ని త్యజించుకొని సన్యాసిగా వచ్చిన ఆ వ్యక్తి దగ్గరికి తిరిగి లోకంలో ఉండాలని శిష్యుడు కోరితే ఆ గురువుకు చాలా కోపం వచ్చింది. కోపం వచ్చి ఆ శిష్యుని ఇలాగన్నాడు, నీవిప్పుడు ఎలాగున్నావో అలాగే నిశ్చలుడిగా చలనం లేకుండా ఉందుగాక. తథాస్తు. ఆ గురువు కనపడకుండా వెళ్ళిపోయాడు. ఇప్పుడు కథ సారాంశం ఏంటంటే, మనం కూడా ప్రభు ద్వారా రక్షించబడిన తర్వాత భక్సింగరాయన జత్పని వారు మనకేం చేశారంటే, లోకంలో నుండి మీరు వేరుగా ఉండండి. బీ సెపరేటెడ్, లివ్ విత్ ఎ మినిమం లైఫ్, మినిమం కాస్ట్, మినిమం ఫెసిలిటీస్, మినిమం లగ్జరీస్, మినిమం అప్లయన్సెస్, అన్ని మినిమం గా, మినిమం బట్టలు, మినిమం వాచ్, మినిమం వెహికల్స్, మినిమం ఇల్లు, మినిమం గా అన్ని మీరు ఉండండి. అలాగే ప్రభు రాకడు కొరకు ఎదురు చూచి ఆయన కొరకు కనిపెట్టుకుని ఉండి, నేను మరలా మీ యొద్దకు వస్తా. ప్రభు పోయేటప్పుడు ఏం చేస్తా, సరే ప్రభు మరలా నువ్వు మా యొద్దకు రా అని చెప్పేసి ఆయన పోయిన తర్వాత పిచ్చి కుక్క తిరిగినట్లు తిరిగేసి ఇట్లుంటే లాభం లేదు బజారు. మనం క్రీస్తు కొరకు లోకంలో పూర్తి కలిసిపోవాలని, లోకంలో పూర్తి కలిసిపోయి లోకము మనలోనికి, మనం లోకములో కలిసిపోవడం లేట్ అవుతుందేమో అనుకొని లోకమే మనలోనికి వచ్చేసింది. తొందర అవుతుంది కదా అని ఇప్పుడు లోకం పూర్తిగా మనలోనికి వచ్చింది. We lost our vision, we lost our mission, we lost our commission. మన దర్శనం పోగొట్టుకున్నాం, మన పరిసరం పోగొట్టుకున్నాం, మన సేవను పోగొట్టుకున్నాం. మనం ఎక్కడ ఆరంభించినాము, ఏం కావాలనుకున్నాము, ఇప్పుడు ఏమయ్యా?
ప్రభు యొక్క బలం మరలా మనకు ఒక అవకాశం ఇస్తుంది, తిరిగి రావచ్చు. ప్రభువా, నేను పడిపోయాను, ఐ లాస్ట్ మై విషన్, ఐ లాస్ట్ మై మిషన్, ఐ లాస్ట్ మై కమిషన్, కానీ నేను రావాలనుకుంటున్నాను. అందుకని ఆ ప్రభు వారు మన పాపమంతటిని క్షమించట కొరకై శిలువ మీద వేలాడదీయబడి రక్తం కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినాడు గనుక ఆయన శిలువలో నుండి ప్రవహించే రక్తపూట దగ్గరికి వస్తాం, కడగబడదాం, శుద్ధీకరించబడదాం. నాలో నుండి లోకము లేకుండా నాలో కేవలము క్రీస్తు, ఆయన యొక్క శిలువ, ఆయన రక్త ప్రవాహము, ఆయన మాటలు, ఆయన పరిశుద్ధత, ఆయన విధేయత, ఆయన దీర్ఘశాంతం, ఆయన తగ్గింపు, ఆయన స్వభావం, ఆయన మనస్సు ద్వారా క్రీస్తుకు వెలపట్టున్న అశేషమైన జనవాహిని క్రీస్తులోనికి తీసుకుని వచ్చే గురుతరమైన కమిషన్ దేవుడిచ్చినాడు. ఇది మర్చిపోయాం. ఈ మధ్యాహ్నం తిరిగి వస్తామా? సమకూర్చబడదామా? ప్రభు రక్తముతో కడగబడదామా? ప్రభు యొక్క శిలువతో ఐక్యం చేయబడటానికి ఇష్టపడదామా? మనసు భావించి 5 విషయాలు చూసినా. మొదటిది, దేవుడు అబ్రహాముతో చెప్పినాడు, నేను నిన్ను ఆశీర్వాదముగా చేసేదను. కనుక దేవుడు మనల్ని ఆశీర్వాదముగా చేయటానికి 5 మెట్లు చూసిన. మొదటిది న్యూ రెస్పాన్సిబిలిటీ, కొత్త బాధ్యత. రెండవది న్యూ రివార్డ్, కొత్త బహుమానం. మూడవది న్యూ రెవల్యూషన్, కొత్త ప్రత్యక్షత. నాలుగవది న్యూ రిలేషన్షిప్, కొత్త బంధము. ఐదవది న్యూ రెసిడెన్స్, కొత్త నివాస స్థలం. మనకి ఈ లోకం శాశ్వతం కాదు, ఓ దినానికి గతించిపోతాం. బైబిల్లో రాయబడింది, ఘనుని ఒకడు చనిపోయినప్పుడు వాని ఘనత వాని వెంట దిగద్దు. ఎంత ఘనుడైనా, వజ్ర వైడూర్య మరకత మాణిక్యాలు ధరించిన వాడైనా చనిపోయిన తర్వాత చందనపు మొక్కలు తీసుకుని వచ్చి కాల్చి వేయాల్సిందే, కర్రలు తీసుకుని వచ్చి కాల్చి వేయాల్సిందే. క్రైస్తవేతరులు అయితే, క్రైస్తవుడైతే తిరిగి 6 అడుగులకు గొయ్యే. ప్రభు, నాకు బంగారు గొయ్య చేయించు, చేసేవాళ్ళు ఎవరు? వెండి గొయ్య చేయించు, చేసేవాళ్ళు ఎవరు? నేను చావను, చావకుండా ఉండటానికి ఎలాగ వీలవుతుంది? ఈ శరీరం మనుషులొక్కసారి మృతి పొందవాలని నియమించబడి ఉన్నది. ఇవన్నీ మొదటి కళ్ళకు కట్టినట్లుగా కనబడుతుండగా ఆ దేవుడు శిల్పి నిర్మాణకుడైన పునాదులు గల పట్టడం కొరకు ఎదురు చూస్తూ ఆయన కొరకు ముందుకు సాగిపోవాలని దేవుడు కోరుతున్నాడు. ఈ మధ్యాహ్నం తిరిగి ప్రభు దగ్గరికి వస్తామా? సమకూర్చబడదామా? కడగబడదామా? శుద్ధీకరించబడదామా? తిరిగి మనం ప్రతిష్ఠించుకుందామా? ప్రభువా, నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వాదకరముగా చేయి.